ఇక ప్రత్యేకంగా అనుకోకుండా జాతా శౌచం, వృథా శౌచం వచ్చాయంటే దీనికొక కారణం ఉంది కదా! మన దగ్గర పూజ మానడానికి. కాబట్టి దానికి కూడా ఏమి అభ్యంతరం లేదు. మనకు అన్ని వనరులు ఉండి, అన్ని అవకాశాలు ఉండి, మనం ఎక్కడి నుంచో విగ్రహాలు పట్టుకొచ్చి పెట్టేసి, వాటికి నైవేద్యం పెట్టకపోతే అది తప్పు అని చెప్తాడు. 3 అంగుళాల ప్రమాణం లోపున ఉండేటువంటి విగ్రహాలన్నీ బాల్య అవస్థలో ఉండేటువంటివి. శిశుప్రాయాలని చెప్తాడు. వాటికి చిన్నపిల్లలకి తల్లి ఎలాగైతే స్తన్యాలు ఇస్తూ ఉంటుందో, అంటే ఆ శిశువుకి ఆ పాలే ఆహారం. దానికి మళ్ళీ అన్నం, కూర, పప్పు ఇవన్నీ పెట్టక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కాబట్టి. విగ్రహాల్లో కూడా 3 అంగుళాలు కన్నా తక్కువగా ఉండేటువంటివన్నీ కూడా శిశుప్రాయంతో పోలుస్తాడు. దానికన్నా పెరిగే కొద్దీ యవ్వన ప్రౌఢాలు అంటాడు. దాన్ని బట్టి నివేదనలు ఆధారపడి ఉంటాయి. 3 అంగుళాలు పైన విగ్రహాన్ని మనం ఇంట్లో దేవతార్చనలో పెట్టుకుని మనం పూజించాలి అనుకుంటే కనీస మహానివేదన. దానికి ఏం ప్రమాణం లేదు. కేజీ పావు పెట్టాలి అని నియమం ఏమీ లేదు. మనం వండుకునేటువంటి అన్నంలోనే కొంచెం పెసరపప్పు వేసి నివేదన పెట్టడానికి ముందు కొంచెం ఆవు నెయ్యి వేసి నైవేద్యం పెట్టేసేయచ్చు. ఇక ముఖ్యమైన రోజులని చెప్పాను కదా! అమ్మవారి విగ్రహం పెట్టాం, శుక్రవారం ప్రీతిపాత్రం, కుంకుమార్చన చేసాం. ఆ రోజున భోగం పెట్టాలి. అంటే తియ్యని పదార్థం గుడాన్నం లాంటిది వండి అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి మన కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చు.